హల్లెలూయా. గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? ఎక్కడి నుంచి చూస్తున్నారు? మాకు ఎట్లా తెలుస్తుందండి? మీరు లైచర్లోకి వచ్చి మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో టైప్ చేయండి. ప్రతిసారి ఎంతమందికి రీచ్ అవుతున్నాం, ఎంతమంది మేలు పొందుతున్నారు, ఏ రీతిగా బలపడుతున్నారని మేము ఎరిగితే కదా మరింత భారంగా ప్రార్థించడానికి, దేవుడిచ్చిన సందేశాలను మీకు అందించడానికి సహకరించిన వారు అవుతారు. నాకు తెలుసు మీలో చాలామంది చాలా దేశాల నుండి, పట్టణాల నుండి, గ్రామాల నుండి రకరకాల స్థితిగతుల్లో ఉన్నవారు వింటున్నారు అన్నది ఆ సమయాల్లో మీరు కలిసినప్పుడు చెప్తున్నారు. కొంతమంది అయితే రెగ్యులర్గా మీ వాట్సాప్ మెసేజ్ ద్వారా తెలియజేస్తున్నారు. లైవ్ చాట్లో మీ పేర్లు, ఊర్లు మాకు కంటతైపోతున్నాయి మరి. కాబట్టి ఇంకా కొంతమంది అయితే ఏ విధంగానూ మీరు స్పందించకపోతే ఈరోజు ఖచ్చితంగా ఎప్పటి నుంచి, ఎక్కడి నుంచి ఈ కార్యక్రమాలు, వాక్యాన్ని వింటున్నారు, ఆధ్యాత్మికంగా బలపడుతున్నారు, ఏ రీతిగా దీవించబడుతున్నారు అన్నది చిన్న సాక్ష్యంలాగా మీరు షేర్ చేస్తే దేవునికి మహిమ కలుగుతుంది, మరింతగా మాకు ప్రోత్సాహం కలుగుతుంది, భారంతో ఈ పరిచర్య కొనసాగించడానికి సహకరించిన వారు అవుతారు. అంటే ఒక చిన్న ప్రార్థన. పరిశుద్ధుడ నీకు వందనములయ్యా, మరొకసారి నీ పాద సన్నిధిలో చేరుండగా మా హృదయాలకు సేద తీర్చము. మేము ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలో, మెలకువగా ఉండాలో నేర్చుకోవాలో నేర్పించమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రం. బాగున్నారా? ఏంటంటే మీ ప్లాన్స్ ఏంటి? చాలామంది అడుగుతున్నారు, కొత్త సంవత్సరంలో మీ యొక్క ప్లాన్లు ఏంటి, మీ యొక్క ప్రణాళికలు ఏంటి, మీరు ఏం చేయాలనుకుంటున్నారు ఏంటి అని అడిగినప్పుడు చాలామంది కొత్త సంవత్సరంలో కొత్త కొత్త నిర్ణయాలు చేస్తారు. ఈ సంవత్సరంలో ఇల్లు కట్టాలి, ఈ సంవత్సరంలో పెళ్లి చేయాలి, ఈ సంవత్సరంలో అమెరికా వెళ్ళాలి, ఈ సంవత్సరంలో పరీక్షలు పాస్ అయిపోయి జాబ్ రావాలి, అది ఇది అది ఏదేదో కోరికలు ఉంటున్నాయి కదా. మంచిదే, కోరికలు ఉండటం మంచిదే, ప్రణాళికలు వేయటం మంచిదే. కానీ దేవుని సహాయం లేకుండా, దేవుని చిత్తం లేకుండా మనమేమి చేయలేం. నేను చాలాసార్లు ప్రభు చిత్తం అయితే జనవరి 15వ తారీఖున విజయవాడలో గెట్ టుగెదర్ ఉంటుందంటే అంటే ఉంటుందో లేదోనండి. అంటే చాలామంది వారికి అనుకూలంగా ప్రభు చిత్తము అంటారు. ప్రభు చిత్తం అయితే వస్తానులే అంటే ప్రభు చిత్తం కాలేదు కాబట్టి రాలేదు అన్నట్టుగా చెప్పుకో. అది కాదండి, అక్కడ ఆ ఉద్దేశం కాదు. ప్రభు కృప చూపిస్తే మనం ఎన్ని ప్లాన్లు వేసినా, యుద్ధమునకు గుర్రములు సిద్ధపరచుట కద్దు, కానీ జయాపజయములు దేవుని వశం. మనం సిద్ధపడతాం, మనం ఏర్పాటు చేస్తాం, కానీ వాటిని నెరవేర్చేది, అవి సాధించడానికి సాయం చేసేది ప్రభువే. కాబట్టి ఆయన చిత్తములో ఆయన సమస్తము చక్కగా చేస్తాడు కనుక మనం ఆ మాట ఎక్కువగా దేవుని బిడ్డలు దేవుని చిత్తము అనే మాటను నేర్చుకోవాలి. అంతేగాని నువ్వే ఏదో చేసేయగలవని అనుకోవద్దు. ఇక్కడ చూడండి, ఒక మాట ఉంది. 4వ అధ్యాయం యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనంలో, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం, నేడైనను రేపైనను ఒకనొక పట్టణమునకు వెళ్ళి అక్కడ ఒక సంవత్సరం ఉండి వ్యాపారం చేసి లాభము సంపాదించుకుందాము రండని చెప్పుకున్న వారులారా. ఇవాళ రేపో ఒక పట్టణానికి వెళ్ళి అక్కడ ఒక సంవత్సరం ఉండి వ్యాపారం చేసి లాభము సంపాదించుకుందాము రండని చెప్పుకున్న వారులారా. ఏంటండి? ఈ కొత్త వ్యాపారం ప్రారంభించి నేను కుబేరుణ్ణి అయిపోతాను, ఆ దేశానికి వెళ్ళి నేను బాగా చదువుకొని మళ్ళీ డబుల్ డిగ్రీతో వచ్చి గొప్ప డబ్బు సంపాదిస్తాను. అవే ఆశలు ఈ రోజున చాలామందికి. కొత్త సంవత్సరంలో ఎట్లా అయినా నాకు వీసా దొరకాలి, ప్రార్థన చేయండి పాస్టర్ గారు అంటారు చాలామంది. ఎలాగైనా మేము అనుకున్నది జరగాలి, ప్రభుత్వం అయితే జరుగుద్ది, నీకు ఆతురత అక్కర్లేదు, నువ్వు కంగారు పడి అక్కర్లేదు. నీ కోరికను నీవు దేవుని ముందు పెట్టు, ఆయన తన చిత్తములో సమస్తము చక్కగా చేస్తాడు. కానీ నువ్వు ఎన్ని ప్లాన్లు వేసుకున్నా అది దేవుని చిత్తంలో జరగాలన్నది, జరుగుతుంది అన్నది గుర్తుపెట్టుకోవాలండి. నేడైనను రేపైన ఒక పట్టణంలోకి వెళ్ళి అక్కడ ఒక సంవత్సరం ఉండి వ్యాపారం చేసుకొని
వ్యాపారం చేసి లాభము సంపాదింతుము. నష్టం రాదా వ్యాపారంలో? లాభ నష్టాలు మన వశంలో లేవే. కోవిడ్ వచ్చినప్పుడు లాభాలలో ఉన్న కంపెనీలన్నీ నష్టాల్లోకి వెళ్ళిపోయినాయి, షట్ డౌన్ అయిపోయినాయి కదా ఓవర్ నైట్లోని. ఎవరేం చేయగలరు, ఎవరేం చెప్పగలరు? ఎలా మనం అనుకుంటాం? దేవుని చిత్తమైతే సంపాదించుకుందామని చెప్పుకొని వారలారా, రేపేమి సంభవించునో మీకు తెలియదు. తెలుసా? రేపేమి సంభవించునో మీకు తెలియదు. రేపటి గురించి అతిశయపడొద్దు. మరో చోట ఉంది బైబిల్. రేపు జరిగే దాని గురించి ఇవాళ గొప్పలు చెప్పుకోవద్దు. రేపు జరుగుద్దో లేదో నీకు తెలియదు. రేపేమి సంభవించునో మీకు తెలియదు. మీ జీవము ఏ పాటిది? మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమయ్యే ఆవిరి వంటి వారు. మీ జీవం ఏ పాటిదండి? మనుష్యుని జీవము ఏ పాటిది? ఒక సూట్ కేసు కొంటే 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు గ్యారంటీ అంటారు. కానీ ఏ మనిషికైనా ఒక వైద్యం చేసిన తర్వాత డాక్టరు గ్యారంటీ నీకు మళ్ళీ 2 సంవత్సరాల వరకు నీకు ఏ రోగం రాదని చెప్పగలడా? ఈ ఆపరేషన్ సక్సెస్ అయిందని చెబుతాడు, కానీ దీని వలన మరలా నీకు ఎటువంటి సమస్య నీకు బతుకుదనంలో రాదని చెప్పగలడా? ఒక చెట్టు వృక్షము, మీరు బొటానికల్ గార్డెన్ ఊటీ లాంటి స్థలాలకు వెళితే 1000, 2000, 3000 సంవత్సరాల నుండి ఉన్న చెట్లు ఉన్నాయి ప్రపంచంలో. కానీ మనుష్యుని ఆయుష్కి గ్యారంటీ లేదు. మీ జీవము ఏ పాటిది? ఏమంటున్నాడు యాకోబు? మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వారు. ఆవిరి వస్తుంది చూడండి. మనం అన్నం ఉడకబెడుతున్నప్పుడు ఆ పైకి వెళ్తున్న ఆవిరి అలా కనపడుతుంది. ఎంతసేపు ఉంటుంది అది? ఎంతసేపు ఉంటుంది ఆవిరి? అలా కనపడిన పొగ అలాగే మాయమైపోతుంది. నీళ్ళ మీద వర్షం కురుస్తున్నప్పుడు నీటి బుడగలు వస్తుంటాయి. బుడగలు బెలూన్స్ లాగా. పిల్లలు ఆడుకుంటున్నారు చూడండి అని సోపు నీళ్ళతోటి. ఆ బుడగలు ఎంత మనోహరంగా ఉంటాయో బుచ్చుబుచ్చు వస్తుంది. ఆ వచ్చినవి ఏమైపోయినాయి? ఎక్కడ స్టోర్ చేసావు? ఎక్కడ ఏ బస్తాలో కట్టిపెట్టావు? ఏ డబ్బాలో దాచిపెట్టావు? అలా వస్తున్నాయి, అలా డిసపియర్ అయిపోతాయి, మాయమైపోతాయి. మనుషుడంతే. ఎంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటిది మన బ్రతుకు. మనం మరణించిన తర్వాత ఎవరు గుర్తు చేసుకోరండి. అందుకే సమాధులు కడతారు, అందుకే శిలలు పెడతారు, అందుకే విగ్రహాలు పెట్టుకుంటారు, ఫోటోలు పెట్టుకుంటారు ఈ రోజుల్లో. అందుకే వాళ్ళు చేసిన గొప్ప కార్యాల గురించి అక్కడక్కడ రాసి పెట్టుకుంటారు. వాళ్ళు మర్చిపోతారు. 1 రోజు ఏడుస్తారు, 2 రోజులు ఏడుస్తారు, 10 రోజులు ఏడుస్తారు. ఎంత ప్రియమైన దంపతులైనా, ఎంత ప్రియమైన నీ బిడ్డ అయినా, నీ తల్లిదండ్రులైనా వాళ్ళ గురించి మర్చిపోతున్నారు. ఈ రోజుల్లో మరీ విపరీతం. పూర్వ దినాల్లో తల్లిదండ్రులు ఒక కంపెనీ స్టార్ట్ చేస్తే వారి ప్రారంభికుల పిక్చర్ పెట్టుకునేవాళ్ళు. ఆయన వలన ఈరోజు ఈ స్థాయికి వచ్చాము. ఆయన ప్రారంభించిన వలన దేవుడు అంటారు. దేవుడు మంచిదే. ఫోటో పెట్టుకుంటే దేవుడిని చేశారు అనుకుంటున్నారు. దేవుడి ఫోటో దేవుని ఫోటోలాగా మన మనుషుల ఫోటో పెట్టుకోకూడదు. నేను చెప్తున్నా. మనం ఎందుకు పెట్టుకుంటామంటే ఎందుకు గుర్తు చేసుకోవడానికి. నీ తల్లిదండ్రుల మొహం నీకు గుర్తుందా అసలు? నీకు వారు కని పెంచి పెద్ద చేయకపోతే నువ్వు ఈ స్థాయిలో ఉంటావా? నీకు 100 ఏళ్ళు వచ్చి, నీకు 70 ఏళ్ళు వచ్చాయి, 50 ఏళ్ళు వచ్చాయి, నీకు 80 ఏళ్ళు వచ్చాయి. ఏంటండి, నీ తల్లిదండ్రులు నీ కొరకు ఎంత ప్రయాసపడ్డారో నువ్వు ఎప్పుడైనా గుర్తు చేసుకున్నావా? అంత ప్రేమించారు, అంత సాక్రిఫైస్. ఏమైపోయారు? మాయమైపోయారు. అంతే. వాళ్ళు వెళ్ళిపోయారు. నువ్వు వెళ్ళిపోతావు, నేను వెళ్ళిపోతా, మన పిల్లలు వెళ్ళిపోతారు. ఎవ్వరూ ఈ లోకంలో శాశ్వతం కాదు. ఏ మనుషుణ్ణి పూజించకండి, కానీ గౌరవించండి. నీ తల్లిదండ్రులు, నీవు దీర్ఘాయుష్మంతుడు అన్నట్టు నీ తల్లిదండ్రుల్ని సన్మానించు. అంత మట్టుకే. వాళ్ళే దైవాలుగా పూజించొద్దు, వాళ్ళకి దండలేసి పూజ చేయొద్దు. ఏ పాటిదండి మన జీవితం? వాళ్ళు యవ్వనస్తుడు అని గర్విస్తున్నావు, రేపు నువ్వు ముసలుడు అయిపోతావయ్యా.
ఇవాళ నువ్వు అందంగా ఉన్నానని అతిశయిస్తున్నావు. నీ అందం చిమ్మెట కొట్టినట్టుగా తినేసే రోజు ఒకటి రాబోతుంది. నీ వాళ్ళు నడుస్తున్నాను అనుకుంటున్నావు, రేపు నువ్వు అడ్డంగా పడుకునే రోజు ఒకటి రాబోతుంది. అందుకని విందు జరుగుతున్న ఇంటి వారి వెళ్ళటం కంటే విలాపించే వారి ఇంటికి వెళ్ళటం మేలు. జన్మదినం కంటే మరణదినం మేలు. ఆ మరణించిన వారి ఇంటికి వెళ్తే నేను కూడా ఒకరోజు ఇలా మరణిస్తాను కదా, జ్ఞాపకం వస్తుంది. అంతవరకు నేను చచ్చిపోతాను అనే గుర్తే ఉండదంటే మనుషుడికి. ఈ లోకంలో శాశ్వతంగా ఉంటారని ఈ లోకానికి కావాల్సినవి అన్నీ చూసుకుంటున్నాడే కానీ దేవుని కృప లేకపోతే, దేవుడు నా ఊపిరిని పొడిగించకపోతే, నా ఆయుష్ పెంచకపోతే నేను ఏం చేయగలను అనేది ఆ విరిగి నలిగిన హృదయంతో కృతజ్ఞత కలిగి ఉంటే, దేవా నేను బ్రతికున్నంత కాలం నీ కోసం బ్రతకాలి, నా ప్రణాళికలన్నీ నీ చిత్తంలో ఉండాలి, నా ఆలోచనలన్నీ నీ ఉద్దేశాలుగా ఉండాలి, నీవు ఆశించిందంతా నేను చేసి ముగించాలి. రేపైనను ఒక పట్టణంలోకి వెళ్ళి వ్యాపారం చేసి 1 సంవత్సరం అక్కడ ఉండి లాభము సంపాదించుకుందామని చెప్పుకున్న వారులారా, రేపేమి సంభవించడో మీకు తెలియదు. మీ జీవం ఏ పాటిది మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వారు. కనుక ప్రభువు చిత్తమైతే, హల్లెలూయా, ఈ మాట నాకు చాలా ఇష్టం. ప్రభువు చిత్తమైతే రేపు వస్తారా? ప్రభు చిత్తమైతే వస్తాను అంటారు. నేనైతే అంటే రారా అంటారు. రారు, వస్తాను అంటున్నాను, నేను మాటిస్తున్నా. కానీ దేవుడు కనికరించకపోతే నేనేం చేయగలను? ప్రభు చిత్తమైతే ఎప్పుడు ఈ మాట మీ నోట్లో ఉండనివ్వండి. ఈ ప్రభు నీ చిత్తమైతే ఈ సంవత్సరంలో మా బిడ్డల వివాహం కావాలి. ప్రభు ఈ చిత్తమైతే ఈ సంవత్సరం నాకు వీసా దొరికి నేను అమెరికా వెళ్ళాలి. ప్రభు నీ చిత్తమైతే నాకు ఈ కొత్త ఉద్యోగం రావాలి. అడగండి, ఏం తప్పేముంది అందులో? ఆయన ఎప్పుడూ మనకి మేలైనవి ఇచ్చేవాడే కదా. ఆయన ఏమైనా పీక్కునేవాడా? నువ్వు అభివృద్ధి పొందడానికి ఆశ లేనివాడా నీ దేవుడు? ప్రాణమే ఇచ్చిన దేవుడు. ఆయన అన్ని మేలైన వాటిని నీకు ఇవ్వడానికి ఆశలు. నమ్మండి ఆయన్ని. కొంతమంది దేవునికి వారు ఏదైనా సాధించిన తర్వాత, అబ్బా భలే ఇల్లు కట్టారండి అంటే ఏమనుకున్నారు? మరి నా తెలివే ఏమనుకున్నారు? నేను ఎంత బాగా కట్టానని డబ్బాలు కొట్టుకుంటూ ఉంటారండి. చూడండి, దయచేసి మీరు ఏదైనా సాధించారంటే అది దేవుని దయ వలన సాధించారు. మీరు ఇల్లు కట్టుకున్నారా? దేవుని దయ వలన కట్టుకున్నానయ్యా, దేవుని కృప వలన కట్టుకున్నాను. బాగున్నారా? నాకేమయ్యా, నేను రాయలేకున్నాను అంటారు కొంతమంది. ప్రభు కృప వలన బాగున్నాను. మీ మాటల్లో దేవునికి మహిమ రానివ్వండి. మీ హృదయంలో అది ఉంటేనే నోట్లోంచి ఆ మాటలు వస్తాయి. దేవుని చిత్తమైతే అనే మాటను ప్రభు దయ వలన, ప్రభు కృప వలన, ప్రభు చిత్తంలో, ప్రభు సహాయంతో నేను ఇది చేయగలిగిననే కృతజ్ఞత కలిగిన మాటలు ఉండండి. యేసుప్రభు ఉపమానం చెప్పాడు లూకా సువార్తలో 12వ అధ్యాయంలో. ఒక ధనవంతుడికి పంట బాగా పండిందంట. పంట బాగా పండితే, నా పంట బాగా పండింది, నేనేమి చేస్తున్నాను అని తనలో తానే ఆలోచించుకుంటున్నాడంట. అరే, దేవుడు నాకు పంటలు బాగా పండనిచ్చాడు, పురుగు పట్టకుండా చేశాడు, కాలానికి నీళ్ళు ఇచ్చాడు, వర్షం ఇచ్చాడు, నా పంట చేతికి వచ్చేటట్టు చేశాడు అని చెప్పి దేవుణ్ణి స్తుతించడానికి బదులు, దేవుణ్ణి అడగడానికి బదులు, నేను ఈ కొట్లు ఇప్పించేసి పెద్ద పెద్ద గోడవడిసి కట్టేసి దాని నిండా నేను నిలవ చేసుకొని నా ప్రాణముతో ఏమంటాడంట, నా ప్రాణంతో, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారముల్లో దేనిని మరువకము అనాలి కదా. ఆయన దేవుడు దీవించాడు కాబట్టి నా పంట పండింది, దేవుడు ఆశీర్వదించాడు కాబట్టి నేను అభివృద్ధి చెందాను. నా ప్రాణమా దేవుణ్ణి స్తుతించు అనడం బదులు ఏమంటున్నాడు ఈ మనుషుడు? నా ప్రాణమా తినుము, తాగుము, సుఖించము. థర్డ్ వర్డ్, తినుము. ప్రాణం తింటది ఎక్కడన్నా? ప్రాణమా తిను, తాగు, సుఖించు. ఆ సుఖించే ఒరిజినల్ భాషలోకి వెళ్తే ఏముందంటే ఈట్, డ్రింక్ అండ్ డ్యాన్స్. తిని తాగి అది అరిగేదాకా ఎగురు. ఏంటంటే అనేక సంవత్సరాలకి నీకు కావాల్సిన డబ్బు నేను సిద్ధపరిచేశాను అంటున్నానండి. ఎన్ని సంవత్సరాలు కూర్చొని తిన్నా తరగనంత ధనం ఉంది నాకు. ఎప్పటికీ దరిద్రుడు నవ్వను అనుకునే వాళ్ళు ఎందరో ఉన్నారండి. వాళ్ళు ప్రభు అంటున్నాడు అట్లాంటి వారితో, ఒరే వెర్రివాడ, నువ్వు చాలా క్లెవర్ అనుకుంటున్నావు, చాలా గొప్పవాడు అనుకుంటున్నావు, చాలా మేధావి అనుకుంటున్నావు,
చాలా ఫైనాన్షియల్గా బాగా సెక్యూరిటీ చేసుకున్నావు అనుకుంటున్నావు. లోకరీతిగా ఆస్తులు కూర్చిపెట్టుకొని నీకు భవిష్యత్తు గురించి భయమే లేకుండా ఉండొచ్చు అనుకుంటున్నావు. వెర్రివాడ, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుచున్నాడు. ఈ ప్రాణం నీ దగ్గర నుంచి తీసేస్తే ఈ రాత్రి నీవు సంపాదించినవన్నీ ఎవరి మగను చచ్చిపోయిన తర్వాత నువ్వు సంపాదించినవన్నీ నువ్వు కూడా పట్టుకుపోతావా? దిగంబరుడుగానే మేము ఈ లోకంలో కూర్చున్నాము, దిగంబరులుగానే ఈ లోకం నుంచి విడిచి వెళ్ళాలి. కాబట్టి ఈ లోకంలో అన్న వస్త్రములు గల వారిపై సంతృష్టి కలిగి ఉందాం. దేవుడు ఏదైనా ఇస్తే దాన్ని బట్టి దేవునికే స్తుతులు చెల్లిద్దాం. ఆయన నామంలో వాటిని వాడదాం, ఆయన మహిమార్థమై వాడదాం. లేమిలో కొరతలో ఉన్నవారికి పంచుదాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. నా బలము, నా శక్తి, నా జ్ఞానము, నా ఇష్టము అనే మాటలు మా జీవితంలో నుంచి తీసేయ్యా. నేనేదో గొప్ప గొప్ప కార్యాలు చేస్తాననే ఆలోచనలతో మాకు మేమే నష్టము కలుగు చేసుకునే వారిగా ఉండక మమ్మల్ని ప్రేమించి మా కొరకు ప్రాణమిచ్చిన మా అవసరతలు అన్నీ తీర్చగలిగిన, మా పాడి పంటలు ఆశీర్వదించి మాకు ఆరోగ్యం ఇచ్చి ఆయుష్నిచ్చి మా సకల మార్గములు నీ చేతిలో ఉండేవన్నీ గుర్తించి నిన్ను ఘనపరచుటకు, నీ కొరకు జీవించుటకు ప్రభు చిత్తమైతే బతికి ఉండి ఇది అది చేయుదమన్న మాట, ప్రభు కృప వలన ఇది నేను చేయగలిగినాను అన్న మాట మా నోట ఎప్పుడు ఉండటానికి సహాయము చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసములు కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడు సదాకాలములు తోడై ఉండునుగాక. ఆమేన్. దేవుని స్తోత్రం. దేవుడు మీతో ఈ వాక్యాల ద్వారా మాట్లాడుతుంటే ఆ విషయాలు మాకు తెలియజేయండి. 954041 నెంబర్కి, ఇతర దేశాల్లో ఉంటే 91001000 నెంబర్కి ఒక టెక్స్ట్ కానీ వాయిస్ మెసేజ్ కానీ పంపించండి. ఫోన్ చేయకండి, ఎత్తలేకపోతున్నాం. కొన్ని వేల వాట్సాప్ మెసేజ్లు వస్తున్నాయి. కానీ మన అన్నిటినీ ఏ రోజుకి ఆ రోజు పరిశీలించి మీకోసం ప్రార్థిస్తున్నాం. కాబట్టి తప్పక మాకు స్పందించండి. ప్రభుత్వమైతే మధ్యాహ్నం 3 హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకి కల్వరి ప్రతి దొరలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడేడుగాక. కల్వరి ప్రేమధార అనే మా ద్విమాస పత్రికను ఈ మధ్య త్రైమాస పత్రిక అంటే 3 నెలలకి ఒక్కసారి మాత్రమే ప్రింట్ చేయగలుగుతున్నాం. మరి గత 40 సంవత్సరాల పైబడి కొనసాగుతున్న ఈ పత్రికను ఆపు చేయటం ఇష్టం లేక దీన్ని త్రైమాస పత్రికగా మార్చున్నాం. మీరు కల్వరి ప్రేమధార పత్రికను చదువుతున్నారా? ఒక ఉచిత పత్రిక కావాలంటే ఇవ్వాలే మీ పేరు, చిరునామా, అడ్రస్తో పాటు ఇంటి నెంబర్తో పాటు క్లియర్గా పంపించండి. తప్పకుండా ఒక ఉచిత పత్రికను మీకు పంపిస్తాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుని మహాకృప వలన ఈ నూతన సంవత్సరంలో ప్రవేశించి ముందుకు వెళ్తున్నాం కదా. ఈ జనవరి 15వ తారీఖు కల్వరి ఇవాంజలికల్ ఫెలోషిప్ యొక్క 44వ వార్షికోత్సవం. 54 సంవత్సరాల నుంచి నేను సేవ చేస్తున్నాను. 44 సంవత్సరాల నుంచి కల్వరి ఇవాంజలికల్ ఫెలోషిప్ అనే బ్యానర్ మీద, అలాగే జైపాల్ ఫౌండేషన్స్ అనే బ్యానర్ మీద మరింత విస్తారమైన సేవ చేయడానికి దేవుడు భాగ్యం ఇచ్చాడు. రేడియో ప్రోగ్రామ్స్ ద్వారా, టీవీ ప్రోగ్రామ్స్ ద్వారా, సోషల్ మీడియా ద్వారా, వాంగ్మయం ద్వారా, గెట్ టుగెదర్ల ద్వారా, ఉద్యోగ సభల ద్వారా అనేక ప్రాంతాల్లో అనేకులకు అనుదినము దేవుడు వాక్యం అందించే భాగ్యం నాకు ఇచ్చున్నాడు అన్న సంగతిని మీరు బాగా ఎరుగుదురు. ఈ కల్వరి పరిచర్యల ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా మీరు మేలు పొందిన వారైతే మీరు కూడా ఇందులో పాలిభాగస్తులే. ఈ ఆనందాన్ని ఈ సందర్భంగా దేవుడు మనకిచ్చే వాగ్దానాలను, సందేశాలను పొందుకొనుటకు ఈ జనవరి 15వ తారీఖు విజయవాడలో ద వెన్యూ కన్వెన్షన్ సెంటర్లో ఒక ప్రత్యేకమైన గెట్ టుగెదర్ను ఏర్పాటు చేస్తున్నాం. విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఉన్న మీరందరూ వస్తారని మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, 6 గంటల నుంచి 10 గంటల వరకు 2 సెషన్స్గా ఈ మీటింగ్ పెడుతున్నాం.
రండి, మీ సాక్ష్యాలను పంచుకోరండి, దేవుడిచ్చే వాగ్దానాలను పొందుకోరండి. మన ముందున్న నూతన సంవత్సరంలో దేవుని సాక్షులుగా, దేవుని మహింపరచువారిగా జీవించుటకు, దేవుని అభిషేకమును పొందుటకు ప్రార్థనాపూర్వకంగా దేవుని సన్నిధిలో కనిపెడదాం. మీ స్నేహితుల్ని, బంధువులను కూడా ఆహ్వానించండి. విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఉన్నవారు కూడా మీరు పాల్గొని దైవాశీర్వాదాలు పొందండి. ముఖాముఖిని చూడడానికి, వ్యక్తిగతంగా నేను ప్రార్థించడానికి కూడా ఆశపడుతున్నాను. తప్పకొస్తారు కదా. వివరాలు కావాలంటే కింద QR కోడ్ ఉంది, లేకపోతే ఫోన్ నెంబర్లు ఉన్నాయి. వాట్సాప్ మెసేజ్ పెట్టండి, మరి వివరాలు మీకు తెలియజేస్తారు. రండి, దీవించబడండి. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా అనే 6 భాషల్లో టెలివిజన్ ప్రోగ్రామ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. భారభరితమైన పరిచయంలో మీరు సహకరించాలని ఆశిస్తే, ప్రభువు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ విరాళాలు, కానుకలు మనకి మీరు పంపించవచ్చు. అవి నేరుగా టీవీ ఛానల్స్కి వెళ్తాయి. అందులో ఏది మేము మా సొంత ఖర్చుల కొరకు ముట్టుకోవటం లేదు, వేరే పరిచయ కొరకు ముట్టుకోవటం లేదు. టెలివిజన్ పరిచయలో ఇంకా సువార్త వినని వారికి అది అందించాలని ఆశతో ఒక 20 సంవత్సరాలుగా కొనసాగుతున్న పరిచయం కొరకు ప్రార్థించండి, మీ సహకారాన్ని అందించండి. ఈ విషయం మీకు ఇంకా వివరాలు కావాలంటే 89393939 అనే నెంబర్కి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 10 లోపల మీరు ఫోన్ చేయండి, వివరాలు మీకు తెలియజేస్తాం. హల్లెలూయా. అవినిగడ్డ పరిసర ప్రాంతాల్లో ఉన్న వారందరికీ శుభవార్త. ప్రభు చిత్తమైతే ఈ జనవరి 16వ తారీఖు అవినిగడ్డలో, కృష్ణా జిల్లాలో 1 డే గెట్ టుగెదర్ ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నాం. కల్వరి దర్శనం టీవీ కార్యక్రమాలు వీక్షిస్తున్న మిమ్మల్ని అందరినీ, కల్వరి ప్రతిధ్వనిలో పాల్గొంటున్న, సోషల్ మీడియా ద్వారా దేవుని వాక్యాన్ని వింటున్న మిమ్మల్ని అందరినీ ముఖాముఖిగా చూడాలని, వ్యక్తిగతంగా ప్రార్థించాలని, మనందరం కలిసి దేవుని వాక్యాన్ని ధ్యానించి ఆధ్యాత్మికంగా ఈ నూతన సంవత్సరంలో బలపడి ముందుకు సాగినట్లుగా దేవుని అభిషేకమును పొందుకున్నటకు ఈ 1 డే గెట్ టుగెదర్ను ఏర్పాటు చేస్తున్నాం. మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, 6 గంటల నుంచి 10 గంటల వరకు 2 సెషన్స్గా ఈ గెట్ టుగెదర్ ఉంటుంది కనుక తప్పక హాజరవ్వండి, దేవుని దీవెనలను పొందండి. ఏ కన్వెన్షన్? అవినిగడ్డ, కూడూరు రోడ్, అవినిగడ్డ, కృష్ణా జిల్లా. ఇంకా విషయమే మీకు వివరాలు కావాలంటే కింద ఇవ్వబడినటువంటి ఫోన్ నెంబర్లకు మీరు ఫోన్ చేయండి, వాట్సాప్ మెసేజ్ పెట్టండి, లేకపోతే QR కోడ్ ఉంది, లొకేషన్ కొరకు మీరు QR కోడ్ను స్కాన్ చేసుకోండి. తప్పకొస్తారు కదా. ఉదయ